కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని ఇచ్చేదే కోటి సోమవారం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి జపం. ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక సోమవారం కన్నా ఎన్నో రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది ఈ కోటి సోమవారం. ఈ సంవత్సరం కోటి సోమవారం ఎప్పుడు వచ్చింది, ఈరోజు ఇంకొక పండగ ఏమిటి, ఈ రోజు యొక్క ప్రత్యేకత, అలాగే ఏ సమయంలో పూజ చేసుకోవాలి, ఎప్పుడు ఒత్తులు వెలిగించుకోవాలి, ఈ పర్వదినాన్ని ఎందుకు చేసుకోవాలి అనే విషయాన్ని ఎంతో స్పష్టంగా చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ చేయడం మర్చిపోకండి. కార్తీక మాసంలో ఏ రోజు అయితే శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజుని కోటి సోమవారం అంటారు. సహజంగా పౌర్ణమి ముందు ఏ రోజు శ్రవణ నక్షత్రం వస్తే ఆ రోజుని కోటి సోమవారం అంటారు. శ్రవణ నక్షత్రం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం. అందుకని శ్రవణ నక్షత్రం వచ్చిన వారాన్ని సోమవారం కాకపోయినా మనం కోటి సోమవారంగా జరుపుకుంటాం. ఈరోజు ఏ ధర్మబద్ధమైన కార్యం తలపెట్టినా కోటి రెట్ల ఫలితం ఉంటుంది. కార్తీక మాసం అంటేనే తెల్లవారుజామున చన్నీళ్ళ స్నానాలు, పిండి దీపాలు, ఉపవాసాలు, దానాలు. అలాంటి ఈ కార్తీక మాసంలో ఈ ఒక్కరోజు అంటే కోటి సోమవారం ఒక్కరోజు చేసిన పూజ కోటి సోమవారాలు పూజ చేసినంత ఫలితం వస్తుంది. అలాగే కోటి కార్తీక మాసాలు పూజ చేసిన ఫలితం లభిస్తుంది. మనలో చాలామందికి ఇంట్లో సమస్యల వల్ల ప్రతిరోజు పూజ చేయలేకపోతాం. అలాంటిది కార్తీక మాసంలో మీరు 30 రోజులు చేయకపోయినా పూజ, ఈ ఒక్క కోటి సోమవారం నాడు చేసిన పూజా ఫలితం మీకు కోటి సోమవారాలు అలాగే కోటి కార్తీక మాసాలు పూజ చేసిన ఫలితాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం కోటి సోమవారం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. తిథి ప్రకారం చూసుకుంటే అక్టోబర్ 29 సాయంత్రం 5:30 నుంచి 31 అలాగే 31 రాత్రి 6:30 వరకు మనకి శ్రవణ నక్షత్రం ఉంది. సూర్యోదయం 30వ తారీఖున శ్రవణ నక్షత్రం ఉన్నందువలన మనం కోటి సోమవారాన్ని 30వ తారీఖు మాత్రమే చేసుకోవాలి. అలాగే ఈరోజు ఇంకో విశిష్టత ఉంది. ఇవాళ అష్టమి తిథి కూడా ఉన్నందువలన గోపాష్టమి కూడా మనం ఇవాళ చేసుకోవాలి. గోపాష్టమి అనగా కార్తీక మాసంలో శ్రీకృష్ణుడు స్వయంగా తానే గోవులను పూజించిన రోజు. ఈ కార్తీక మాసంలో శ్రీకృష్ణుని మనం కార్తీక దామోదరుని రూపంలో కొలుస్తాం. అలాంటి కార్తీక దామోదరుని పూజ కూడా మనం చేయలేదు అనుకుంటే గనక ఈ రోజున శ్రవణ నక్షత్రం అలాగే కోటి సోమవారం అలాగే గోపాష్టమి ఉన్నందువలన ఈరోజు చేసిన పూజ ఎన్నో కోట్ల పుణ్య ఫలితాన్ని మనకు అందిస్తుంది. ఈరోజు పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. తెల్లవారుజామున లేచి చన్నీళ్ళతో స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకొని పూజ చేసుకున్నాక ఇంటి గుమ్మం దగ్గర దీపాలు వెలిగించుకోవాలి. అలాగే తులసి మాత దగ్గర కూడా దీపాలు వెలిగించుకోవాలి. ఈరోజు శ్రవణ నక్షత్రం కావడం చేత వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి ఉన్న పటం దగ్గర కూడా పిండి దీపాలను వెలిగించుకొని పూజ చేసుకోవచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో అలాగే శివునికి బిల్వపత్రాలతో అర్చించినచో కోటి జన్మల పుణ్యం లభించును. పూజ అయిపోయాక దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోండి. దేవాలయానికి వెళ్ళి దర్శించుకోలేని వాళ్ళు ఇంటిలో కంపల్సరిగా మీరు దీపారాధన చేసుకోండి. ఈరోజు శ్రవణ నక్షత్రం కావడం చేత వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి పటాల దగ్గర తులసి దళాలతో పూజించుకొని పిండి దీపాలు వెలిగించుకుంటే ఎంతో శుభప్రదం. ఈ రోజున విష్ణు సహస్రనామం, లక్ష్మీ సహస్రనామాలు అలాగే లింగాష్టకాలు, బిల్వాష్టకాలు చదవడం ఎంతో శ్రేయస్కరం. సాయంత్రం రావి చెట్టు దగ్గర పూజ చేయడం కూడా ఈరోజు ఎంతో మంచి ఫలితాన్ని అందిస్తుంది. ఎవరైతే పెళ్ళి కావడం లేట్ అవుతుంది అనుకుంటున్నారో అలాగే కుజిదోషం అలాగే దరిద్రపు బాధలు ఉన్నారో వాళ్ళు రావి చెట్టు దగ్గర పూజించి పిండి దీపాలు వెలిగిస్తే గనక మీరు ఆ బాధల నుంచి విముక్తులవుతారు. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్న భార్యాభర్తలు ఉన్నారో వారు కూడా రావి చెట్టు దగ్గర దీపాలు వెలిగించి అలాగే దానాలు చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. చాలామంది ఈ రోజున ఉసిరి దీపాలు, పిండి దీపాలు అలాగే నల్ల నువ్వులు కూడా దానం చేస్తూ ఉంటారు. ఈ రోజున రావి చెట్టు దగ్గర పూజ చేసి ఉసిరి దీపాలు, పిండి దీపాలు వెలిగించుకుంటే మీ మనసులో ఉన్న ఎలాంటి బాధలైనా తీరిపోతాయి. రోజు పూజ చేయలేకపోయే వారి కోసం ఈ ఒక్క కోటి సోమవారం పూజ చేసినా మీకు కోటి కార్తీక మాసాలు చేసిన పుణ్యం లభిస్తుంది. ఈ రోజున ఉసిరి దీపాలు వెలిగించడం, ఉసిరి మొక్కకు పూజ చేయడం ఎంతో శ్రేయస్కరం. అలాగే కేదారస్వామి వ్రతాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడం కూడా చాలా మంచిది. ఈరోజు తలస్నానం చేసి ఉపవాసం ఉండడం ఎంతో మంచిది. మీ ఆరోగ్యం కొద్దీ మీరు కటిక ఉపవాసం చేయలేదు అని అనుకుంటే కనుక పాలు, పండ్లు తినచ్చు. లేదు అంటే మధ్యాహ్నం మితంగా భోజనం చేసి సాయంత్రం అల్పాహారం తీసుకోవచ్చు. మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఉపవాసాన్ని చేసుకోండి. ఎంతోమంది ఎన్నో కారణాల చేత రోజు పూజ చేయలేకపోతుంటారు. అలాంటి మీకోసమే ఈ కోటి సోమవారం ఒక్కరోజు పూజ చేసినంత మాత్రాన మీకు కోటి కార్తీక మాసాలు పూజ చేసిన ఫలితం లభిస్తుంది.
ఎవరైతే రోజు దేవాలయాలకు వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోలేకపోతారో వాళ్ళు కూడా ఈ ఒక్క కోటి సోమవారం నాడు పూజ చేస్తే కోటి కార్తీక మాసాలు చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. మీరందరూ కూడా మీ ఇంటిలో పొద్దున్నే తలస్నానాలు చేసి కార్తీక సోమవారం నాడు దీపాలు వెలిగించుకొని ఆ కార్తీక దామోదరుని కృపకు కటాక్షానికి ప్రాప్తులు కాగలరని మనసారా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తుంది భక్తి జపం. ధన్యవాదాలు.